హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను డే ఇన్ మై లైఫ్ అనేది షూట్ చేస్తున్నాను. ఏమేం పనులు చేసుకుంటున్నాను, అసలు ఈరోజు ఏం జరిగాయి ఏంటి అనేది, ఇంకా ఏంటంటే నా థాట్స్ ఏంటి అనేది కూడా లాస్ట్లో కొంచెంగా షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా అన్నీ కూడా సార్ట్ అవుట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ సర్దుకుంటా అవన్నీ అయితే ఏమి షూట్ చేయలేదు. ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. మా హస్బెండ్ ఒక 2 నిమిషాలు తీయమంటే అలా తీసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఈ బిట్స్ మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్న బిట్స్. ఇంకా దాని తర్వాత నేను పనులన్నీ చేసుకున్నాను. అవన్నీ వర్క్స్ ఏం కూడా నేను షూట్ అయితే చేయలేదు, రెగ్యులర్గా ఉండేవే కదా. అందుకని చెప్పి ఆ రోజు నేను ఇంకా చాలా పనులే చేశాను కానీ ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు క్యాబేజీ మాటకి ఉన్నాయన్నమాట. చాలా పెద్ద క్యాబేజీ అయితే తీసుకొచ్చారు. ఇంకా సగం అయితే కట్ చేసేసి పెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో నేను ఎలా సర్దుకున్నాను అనేది ఈరోజు మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ టూర్ కూడా అనుకోండి. ఇంకా సొరకాయ తీసుకొస్తే అవి కట్ చేసి పెట్టేశాను. వాటర్ మిలన్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా స్టీల్ డబ్బాలేమో పాలకూర అలాగే కొత్తిమీర పెట్టుకున్నాం అనమాట. ఇంకా కింద టమాటాలు, క్యారెట్, బీట్రూట్, కీర, రెడ్ క్యాబేజీ ఇవన్నీ కూడా ఇట్లాగైతే సర్దుకున్నాను అనమాట. బెండకాయ ముక్కలు ఏం చేస్తానంటే కడిగేసి కట్ చేసేసి చక్కగా ఆరబెట్టేసి 1 అవర్ 2 అవర్స్ అలా ఆరబెట్టేసిన తర్వాత నేను బాక్స్లో అయితే పెట్టుకొని ఇట్లాగైతే పెట్టుకున్నాను. ఇంకా ముక్కలు అయితే ఏంటి అంటే ఈ మునక్కాయ ముక్కలు అనమాట. అట్లా కవర్లో అయితే పెట్టుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా పుచ్చకాయ ఇంకో చిన్న ముక్క ఉంటే ఇక్కడ అయితే పెట్టుకున్నాను. కరివేపాకు ఇవన్నీ కూడా ఇట్లాగైతే సార్ట్ అవుట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఒక క్యాప్సికమ్ అయితే ఉంది. ఇంకా దాంతో ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఏం చేయాలనేది నాకు ఐడియా అయితే రావట్లేదు అనమాట. ఇంకా చూసారా ఇల్లంతా ఎంత గజిబిజిగా ఉందో. అసలు నేను పనులు అయితే ఏమీ షూట్ అయితే చేయలేదు. ఇంకా పనులు కూడా ఏం చేసుకోలేదు ఆ రోజు. ఇంకా బాగా నీరసంగా అయితే ఉన్నాయి అనమాట. అసలు ఆ ఎండలు అయితే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంటుంది. అసలు మనిషి ఇంట్లో ఉంటున్నా కానీ నీరసం అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను నిదానంగా ఓపుకున్నప్పుడు నేను ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా టీవీ చూసుకొని కూర్చుంటాం, లేకపోతే నిద్రపోవడము ఇట్లాగైతే ఉంది. మైండ్ కూడా ఒక 10 వేస్లో ఒక పర్సన్ వెళ్తే ఎంత కన్ఫ్యూజింగ్గా ఉండిద్దో నా మైండ్ కూడా అట్లాగా ఉందన్నమాట. ఇప్పుడు నైట్ అయితే 9 అయితే అయ్యింది. ఇంకా ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నైట్ ఏం చేయలేదు షూట్. ఇంకా మార్నింగ్ లేచేసరికి నా కిచెన్ అంతా ఇట్లాగైతే ఉందన్నమాట. చిలకడ దుంపలు అవి ఉడకపెట్టాము. ఇంకా ఎక్కడ అలాగైతే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకోవాలి. చూసారా ఎంత గజిబిజిగా ఉందో. నేను పనులన్నీ చేసుకున్న తర్వాత అసలు కిచెన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకైతే షూట్ అయితే చేసి చూపిస్తానన్నమాట. ఇంకా అంట్లయితే ఎలా నిండిపోయాయంటే అలా నిండిపోయాయి. ఎందుకంటే చెప్పాను కదా నా మనసు అసలే కుదురుగా ఉండడం లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలుగా ఉందన్నమాట. ఇంకా ఏమి షూట్ అయితే చేయట్లేదు, అలాగే పనులు కూడా ఏమీ చేయట్లేదు. ఇంకా రెగ్యులర్ పనులే. ఇంకా చాలా వరకు నేనేమీ షూట్ చేయట్లేదు. ఎందుకంటే మీకు కూడా డైలీ ఒకటే పనులు చూపిస్తే మీకు కూడా బోర్ అయితే కొడుతుంది కదా. అందుకని చెప్పేసి నేనేమి షూట్ అయితే చేయట్లేదు అనమాట. పనులు చేసుకుంటున్నా కానీ మైండ్ ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇంకా ఏంటో పాటలు పెట్టుకుంటాం ఏమీ లేదనమాట. అసలు దీనంగా ఉంటుంది ఇంట్లో పరిస్థితి అయితే. అసలు పూజ కూడా ఇంతవరకు రెగ్యులర్గా చేసుకునేదాన్ని. ఈ మధ్య అసలు ఆ పూజ జోలికే వెళ్ళట్లేదు, ఎందుకో తెలియదు. పూజ మాత్రం ఎక్కువగా చేసుకోలేకపోతున్నాను అనమాట. ఫ్లవర్స్ తెచ్చుకోవడం, పూజ చేసుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. ఆ పూజ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి, పూజలు అవన్నీ కూడా. ఎందుకో తెలియదు బాగా నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. పూజలు మళ్ళీ మొదలు పెడితే కొంచెమైనా మైండ్ ప్రశాంతంగా ఉండిద్ది అనేసి అనిపిస్తుంది అనమాట. మీరేమంటారు? నేను ఆపేయడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఎందుకో నేను ఆ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఎంత చేసుకుంటున్నాను కానీ ఆ టైంకి వచ్చేవాటికి మా హస్బెండ్ లేకపోవడం, లేకపోతే పువ్వులు అనేవి తీసుకురాకపోవడం ఇట్లాగైతే అయిపోతుంది. ఏదో ఒక కారణం మీద ఆగిపోతుంది అనమాట. అసలు ఏంటో తెలియదు, మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా అంట్లన్నీ కూడా మా ఆయనతో మాటలు చెప్పుకుంటే నేను ఇక్కడైతే క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా పెద్ద పెద్ద ఏమైనా ఉంటే బయట గ్రిల్ మీద పెట్టేసి రమ్మంటే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చి పెడుతున్నారనమాట.
ఇంకా బయట బట్టలు అవన్నీ తీసుకొచ్చేసాము. ఇంకా అవన్నీ కూడా చక్కగా ఆరేసినవి అన్నీ కూడా తీసుకొచ్చి మడత పెట్టేసుకున్నాను. ఇట్లా బోల్డ్ పనులు అయితే చేసుకున్నాను. ఇల్లు ఆల్రెడీ క్లీన్ చేశాను అనమాట. మార్నింగ్ లేచి ఫస్ట్ అంట్లో అవి తోమక ముందే నేను ఇల్లు అదన్నీ కూడా ఊడ్చుకున్నాను. ఎందుకు అంటే మళ్ళీ తడి అయిద్ది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ కోసం ఇట్లాగైతే ఆట ఆడుస్తున్నాను అనమాట. నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి. కొన్ని సరదాలు అయితే లైఫ్లో ఉండాలండి. ఎప్పుడు ఒకలాగానే ఉండకూడదు. లైఫ్ అంతా ఒకలాగానే ఉంటే మనకి లైఫ్ మీద బోర్ అనేది వచ్చేసిద్ది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మన లైఫ్ని మనం టర్న్అవుట్ చేసుకుంటూ ఉండాలి. ఏమంటారు మీరు ఈ విషయానికి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మొత్తం క్లీన్ అయితే చేసేసాను. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసాను అనమాట. ట్రైపాడ్ స్టాండ్ అక్కడైతే పెట్టాను. ఇంకా అంట్లు బాస్కెట్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట పెట్టుకొని మొత్తం చేసుకోవాలన్నమాట. ఇంకా ఎప్పుడూ కూడా అంట్లు బాస్కెట్ బయటే పెట్టుకొని ఇక్కడే కడిగిన అంట్లన్నీ కూడా బయటికి తీసుకెళ్ళి పెట్టుకునేదాన్ని. ఇంకా ఈరోజు ఎక్కువ అంట్లు ఉన్నాయి, ప్లేస్ అనేది లేదని చెప్పేసి ఇట్లాగైతే పెట్టుకొని కడిగేసి ఇంకా బయట అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా బియ్యం కూడా అయిపోయాయి బాక్స్లో. అందుకని చెప్పి బాక్స్లో బియ్యం కూడా పోస్తున్నారనమాట మా హస్బెండ్. మేము ఏ బ్రాండ్ వాడుతున్నాం అనేది చెప్తాను కదా. ఆహార్ హెచ్ఎంటీ రైస్ అండి. ఇది బ్రౌన్ రైస్ టైప్ అనమాట. ఒక పట్టు పట్టినాయి అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ముడి బియ్యం తినాలంటే తినలేము. ఇట్లాంటివి అన్నీ స్టార్ట్ చేసి దాని తర్వాత ముడి బియ్యంలోకి వెళ్తే మనం ఈజీగా తినగలం అనమాట. అందుకని చెప్పి మేము ఇట్లాగైతే స్టార్ట్ చేసామని చెప్పాను కదా. ఆల్రెడీ ఒక మూట అయిపోయి వస్తుందన్నమాట. ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్క రాగు ఉంటుంది ప్రైజింగ్ వచ్చేసి. ఇంకా దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది నాకు తెలియదు అనమాట. అడగకండి, ఎందుకంటే నాకు తెలియదు కదా. తెలియకుండా మళ్ళీ రాంగ్గా చెప్తే మీరు ఇబ్బంది పడతారు కదా. అందుకనే ఇట్లాగైతే నేను మొత్తం సర్దుకున్నాను. ఇంకా మొత్తం కూడా ఇక్కడ మా ఆయన మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నారనమాట. ఇక్కడ మా హస్బెండ్ని తాళి కడుతున్నావు అని చెప్పేసి ఎక్కిరిస్తున్నారనమాట. మళ్ళీ పెళ్లి చేసుకుంటావు ఏంటి అనేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి పాలక్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా మిక్సీ జార్ అనేది చిన్నది పెట్టాను, పెద్దది పెట్టాల్సింది అనిపించింది. ఎందుకంటే అల్లం ఏమీ నలగలేదనమాట. మళ్ళీ ఇంకోటి అయితే పెట్టుకున్నాను. కొంచెం పాలకూర ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పాలకూర అయితే ఉంది. ఇంకా అది కూడా మిక్సీలో అయితే వేసేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్దీ కూడా. హెల్దీ రెసిపీస్ ఏమన్నా కావాలంటే కనుక నన్ను అడగండి, నేనైతే షూట్ చేస్తాను. నేను చాలా హెల్దీ రెసిపీస్ అనేది చేసుకుంటానమాట. మీకు కూడా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అల్లం, పచ్చిమిర్చి, అలాగే పాలకూర, ఒక టమాటా కూడా వేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోకి పోపులోకి నేను ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. పోపులోకి ఇది మనం సన్నగా కాకుండా ఇలా చీలికల్లా చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే ఉండిద్ది అనమాట. గ్రేవీకి చక్కగా పట్టుకొని రైస్లో కూడా మంచిగా కలిసిద్ది. కాబట్టి నేను హాఫ్ ఆనియన్ ఇట్లా బారుగా చీలికల్లాగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వాష్ చేసుకొని ఇట్లాగైతే కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కనుక వెల్లుల్లిపాయ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ తిన్నారు కాబట్టి నేనైతే వేయట్లేదు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా బటర్ నా దగ్గర అయిపోయిందనమాట. గార్లిక్ బటర్ మాత్రమే ఉంది, అది బ్రెడ్స్కి మాత్రమే బాగుండిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్తో వేసేసి కొంచెం మసాలా దినుసులు ఉంటాయి కదండి, ఆల్ మసాలా, అవన్నీ కూడా వేసుకోవాలి. చెక్క, లవంగం, అలాగే యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, సాజీరా వేసి చక్కగా వేగనివ్వాలి. దాని తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా నేను కడిగేసి వేసుకుంటున్నాను అనమాట. అది కూడా చక్కగా వేగిన తర్వాత వచ్చేసి మనం చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా చక్కగా వేగాలన్నమాట. ఏంటంటే మరీ బ్రౌన్గా రావక్కర్లేదు, అలాగని ఓన్లీ షైన్ అవ్వేటట్టు కూడా కాదు, మగ్గడం కాదు, కొంచెం వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా పాలకూర, అల్లం, పచ్చిమిర్చి
పేస్ట్, టమాటా కూడా వేసి నేను పేస్ట్ అయితే చేశాను. అది కూడా వేసేయాలన్నమాట. ఏంటంటే మనకి పాలకూర నేను వేడి నీళ్ళలో పెట్టలేదు కాబట్టి ఇంకా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట. పచ్చివాసన పోయిందని ఎప్పుడు అర్థమైద్దంటే మనకి పాలకూర అనేది కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది. పాలకూర అయితే చాలా మంచిది హెల్త్కి కానీ, హెయిర్కి కానీ, ఫేస్ గ్లోకి కానీ, ఐరన్ డెఫిషియన్సీకి కానీ చాలా బాగా పనిచేసిద్ది పాలకూర అనేది. ఖచ్చితంగా వారంలో 1-2 సార్లు అయితే ఖచ్చితంగా తీసుకోండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇంకా చూసారా కొంచెం కొంచెంగా టర్న్అవుట్ అయితే అవుతుంది. టమాటాల్లో పచ్చివాసన అలాగే పాలకూరలో పచ్చివాసన కూడా పోతుంది కదా. ఇప్పుడు కొంచెం నేను గరం మసాలా అయితే వేసుకున్నాను, లైట్గా వేసుకున్నాను అనమాట, ఒక 1/2 టీ స్పూన్ అంతే. ఆల్రెడీ నేను ఉప్పు పసుపు కూడా యాడ్ చేశాను. ఉప్పు పసుపు గరం మసాలా అనేది వేసుకొని ఇట్లా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈరోజు ఇంకా మా హస్బెండ్ కోసం వైట్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వైట్ రైసే ఉడకపెట్టేశాను, అన్నం వండేసాను అనమాట. ఆ రైస్నే ఇట్లా ఎక్కువ వేసుకుంటున్నాను. ఏంటంటే ఎక్కువ పాలకూర కనిపించాలి, అలాగని క్వాంటిటీ కూడా ఎక్కువ అవ్వాలన్నమాట. అట్లాగైతే మేము చేసుకుంటాము. ఏంటంటే మనం లీఫీ వెజిటేబుల్ తింటున్నప్పుడు లీఫీ వెజిటేబుల్ కూడా ఎక్కువే ఉండాలి కదా. రైస్ క్వాంటిటీతో సమానంగా నేను పాలకూర కూడా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. ఏంటంటే మొత్తం కలిపేసరికి కొంచెం ముద్దగా అయితే అయ్యిద్ది, ఎందుకంటే నేను పాలకూర అనేది ఎక్కువ వేసాను కదా. ఇంకా వేగే టైంకి మళ్ళీ పొడి పొడిలో ఆడిపోద్ది అనమాట. ఇంకా బాగా పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని అన్నం అనేది పలుకైతే ఉంచుకోండి. ఇంకా నేను నార్మల్ రైస్ లాగా వండేసి నేను ఇట్లాగైతే కలిపేసి పైన కొత్తిమీరతో అయితే ఇలా గార్నిష్ అయితే చేసుకున్నాను. ఇంకా నా వరకు అయితే నేను రైతా కూడా ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట. కొంచెం పెరుగు తీసుకొని ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని రైతా కూడా చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ ఘాటు తినలేను అనమాట. అందుకని చెప్పేసి నేను రైతా అనేది పెట్టుకున్నాను. ఘాట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కారం తినగలను, ఘాటు తినలేను అనమాట. పొట్టంతా మంటలాగా అనిపించడం అట్లాగైతే అయ్యిద్ది. తింటాను ఇష్టంగానే, కాకపోతే నాకు ఇలా ఫ్లేవర్ రైస్లో అయితే రైతా కంపల్సరీగా కావాలన్నమాట. అందుకనే రైతా కంపల్సరీగా నేను చేసుకుంటాను. ఆనియన్స్ వేసుకొని చక్కగా పెరుగు ఉప్పు అన్నీ వేసుకొని చేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మీరు లీఫీ వెజిటేబుల్ తినని వాళ్ళకి ఇట్లా చేసి పెడితే ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు, గ్రీన్ రైస్ రెడ్ రైస్ అలా అనుకొని తినేస్తారనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా నా థాట్స్ అనేవి కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుండిద్ది అనేసి స్టార్ట్ అయితే చేశానమాట. ఇంకా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా ఇలాగైతే రెడీ అయ్యానమాట. కొన్ని రీల్స్ అవి షూట్ చేద్దాము అనేసి, ఎప్పుడు నార్మల్గానే షూట్ చేస్తున్నాను ఈ మధ్య. అందుకని కొంచెం వేరియేషన్ ఇద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఇట్లా అయితే రెడీ అయ్యానమాట. ముడి పెట్టుకున్నాను, ఏమనుకోమండి, ఇరవోసుకున్నాను ఇప్పుడు దాకా జుట్టు ఆరలేదనేసి. కాబట్టి ఇట్లాగైతే రెడీ అయిపోయాను అనమాట. శారీ ఎల్లో, ఇంకా పింక్ ఉంది కదా, ఇంకా బ్లౌజెస్ ఏమి స్టిచ్ చేయించట్లేదు ఈ రీసెంట్గా అయితే. అందుకని ఉన్న పింక్ బ్లౌజ్ని ఇట్లాగైతే పేరప్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే షేర్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం రైస్ వండుకున్నాము, పెరుగన్నం మధ్య తినేసామన్నమాట. ఇప్పుడు ఏం వండుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను. మార్నింగ్ ఏమో పాలక్ రైస్ చేశాను అనమాట, అదే సరిపోయింది. కొంచెం ఆఫ్టర్నూన్కి కొంచెం పెరుగన్నం తిన్నాము, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం తినాలి అని థింకింగ్ అనమాట. అందరికీ షార్ట్ వీడియోస్ నచ్చుతున్నాయా అనేది నాకైతే షేర్ చేసుకోండి అబ్బా. నాకు కూడా, ఎందుకంటే షార్ట్సే ఎక్కువ చూస్తున్నారు లాంగ్ వీడియోస్ కన్నా. కానీ లాంగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా వీలైనంత వరకు నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అయితే అస్సలకి టైం అనేది వర్కౌట్ అవ్వట్లేదు, అసలు ఇంట్లో పనులే సరిపోతున్నాయి అనమాట. ఇంకా ఈరోజు సరే అని చెప్పేసి రీల్స్ కోసం ఇట్లాగైతే రెడీ అయ్యాను. ఎలాగో హెడ్ బాత్ చేశాను అనమాట. ఇంకా నార్మల్ డ్రెస్ వేసుకుంటాం ఎందుకు, కాసేపు శారీతో కొన్ని రీల్స్ ఫొటోస్ అవి దిగేసి తమ్నెయిల్ కోసం అవి చేసేసి కూర్చుందాము అనేసి ఇట్లాగైతే రెడీ అయ్యాను. మా హస్బెండ్ రియాక్షన్ చూడాలి, వచ్చేదాకా ఉంచుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. పాపం దర్చుకోకుండా ఉంటే సరే, చూద్దాము ఆయన రియాక్షన్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా చూపిస్తారనమాట. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అయితే అసలు మర్చిపోబాకండి. నేను ఎడిటింగ్ గురించి నేను పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే నా దగ్గర ఒక ఫోనే ఉంది అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు నేనైతే ఎడిట్ చేసి మీకు అయితే చూపించాలి, అందుకని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ష్యూర్గా నేను
ఎక్కువ ల్యాగ్ లేకుండా సింపుల్గా ఎలా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను, చక్కగా చూద్దరు. కానీ లేకపోతే కనుక నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టేసి చేస్తానన్నమాట, అది బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా అలాగైతే మీకు కూడా ఈజీగా ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి అనమాట. ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ అనేది పెట్టేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అనేది మీకు ఇస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది కదా. నా వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు నేనైతే మీకు షూట్ చేసి పెడతానమాట. క్లారిటీగా పాయింట్ టు పాయింట్ ఏ పాయింట్స్ ఫాలో అయితే మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేది నేనైతే మీకు చూపిస్తాను. నేను కూడా చాలా మిస్టేక్ చేసేదాన్ని స్టార్టింగ్లో. ఇప్పుడు నేను కొంచెంగా దాని మీద గ్రిప్ అనేది తెచ్చుకొని నేను కూడా చక్కగా చేసుకుంటున్నాను అనమాట. థంబ్నెయిల్స్ కానీ ఎడిటింగ్ కానీ ఏదైనా కానీ నేనే చేసుకుంటున్నాను, నా ఓన్గా నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే నేను క్రియేట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చూద్దాము ఆ బ్లాగ్ ఎంతమంది రీచ్ అవుతారు, ఎంతమందికి వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ ఈ 2 వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా నేను వీడియో అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న బ్లాగ్సే కదా పెట్టడానికి ట్రై చేయాలి. అందుకని చెప్పేసి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎడిటింగ్ మీద అలాగే థంబ్నెయిల్ డిజైనింగ్ మీద అనేది నాకైతే షేర్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.